యువగళం పాదయాత్ర 2023 జనవరి 26వ తేదీన మొదలైన ఈ పాదయాత్ర అదే సంవత్సరం డిసెంబర్ 18వ తేదీతో యువగళం పాదయాత్రను ముగించుకున్న పరిస్థితి. దాదాపు 226 రోజులు, 3132 కిలోమీటర్లు. అలాగే దాదాపు 96 నియోజకవర్గాల్లో 70 సభలు. ఇది మొదలైన నాటి నుంచి యువగళం పాదయాత్ర ముగిసే నాటికి ఉన్న పరిస్థితి. ఇందులో మధ్యలో 79 రోజుల పాటు బ్రేక్. అసలు యువగళం పాదయాత్ర మొదలుపెట్టే ముందు లోకేష పాదయాత్ర ఇతను చేయగలడా? 2 రోజులో 3 రోజులో చేసి ఏదో ఒక సాకు చెప్పి ఇంటికొచ్చి పడుకుంటాడు. ఇది లోకేష్ మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా పేటీఎం బ్యాచ్ గాని, బులుగు మీడియా గాని చేసిన పరిస్థితి. అంతేనా? తలపండిన విశ్లేషకులమంటూ కూడా లోకేష్ ని చిన్న చూపు చూస్తూ లోకేష్ ని నెగిటివ్ చేయాలి ప్రజల్లో అన్న విధంగా డిబేట్లు పెట్టారు, విమర్శలు చేశారు. కానీ వీళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకుని లోకేష్ అంటే ఇలా ఉంటాడా, నాయకుడంటే ఇలా ఎదుగుతాడా అంటూ కూడా వారి నోటితోనే లోకేష్ని ప్రశంసించుకునే విధంగా లోకేష్ పాదయాత్ర చేశాడు అంటే అతిశయోక్తి కాదు. మొదటి రోజే నందమూరి నుంచి వచ్చిన ఒక వారసుడు తారకరత్న హఠాత్ మరణం యువగళం పాదయాత్ర మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకున్నారు అందరూ. నిజంగా అది చాలా బాధాకరమైన అంశమే. ఎందుకంటే మొదటి నుంచి చంద్రబాబు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న, లోకేష్ అన్న అమితమైన ప్రేమ చూపించేవారు తారకరత్న. తన బలిదానంతోనే యువగళం పాదయాత్రకి పునాది వేశారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన మరణానంతరం సాగిన పాదయాత్రను కనుక మనం చూసుకుంటే ప్రతి అడుగులో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రని ఆపే ప్రయత్నమే చేస్తూ వచ్చింది. సభల్లో, పాదయాత్రల్లో మాట్లాడదామంటే నుంచోడ్నే స్టూల్ లాక్కుంటారు, మాట్లాడే మైకు లాక్కున్నారు, పోలీసులతో అడ్డగించి అక్రమంగా కేసులు పెట్టారు, క్యారవాన్లు లాక్కున్నారు, స్టేషన్లో పెట్టారు. అయినా ఎక్కడా చలించిపోలేదు. రెడ్ బుక్ అనే ఒక పుస్తకాన్ని తీసుకుని ఈ 4.5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు, అలాగే ప్రభుత్వ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ చేస్తున్న తప్పుల్ని ఆ పుస్తకంలో నోట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి హెచ్చరిక జారీ చేసుకుంటూ లోకేష్ పాదయాత్ర సాగుతూ వచ్చింది. మరోపక్క తండ్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలన, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, బస్సు యాత్రలు, ఇలా రకరకాలుగా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్ళడం, మరోపక్క యువగళం పాదయాత్రతో లోకేష్ మీద వీళ్ళు పెడుతున్న అడ్డంకులన్నింటినీ కూడా లోకేష్ ఎదిరించుకుంటూ ప్రజల్లోకి అమితంగా చేరిన పరిస్థితి. వీటన్నిటితో వైసీపీకి వెన్నులో వణుకు పుట్టింది. ఏం చేయాలో తెలియలేదు. లోకేష్ ని కేసులు పెట్టడానికి, భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. అయినా ఎక్కడా తగ్గలేదు. మరి ఏం చెయ్యాలి? యువగళం ఆపాలి, మరోపక్క చంద్రబాబు నాయుడు చేస్తున్న యాత్రల్ని ఆపాలి, ప్రభుత్వం మీద వస్తున్న నెగిటివిటీని కొంతలో కొంతైనా కప్పిపుచ్చాలనే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ. అనుకున్నదే తడువుగా అయ్యగారు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు. అంతే, వెంటనే చంద్రబాబు నాయుడు మీద ఎక్కడా లేని తప్పుడు అక్రమ కేసులన్నీ పెడుతూ ఆయన్ని 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పరిమితం చేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చెయ్యని తప్పుకి సేకరించని ఆధారాలన్నీ కూడా ఉన్నాయి అంటూ అబద్ధాలు చెబుతూ కోర్టుల్ని నమ్మిస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంచితే, తండ్రి చనిపోతే తెల్లారిపాటికి శవాన్ని పక్కన పెట్టుకుని కోటి సంతకాల సేకరణ అంటూ కూడా శవాన్ని పక్కన పెట్టుకుంటూ రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డిలా కాకుండా తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఒక పక్క న్యాయ పోరాటం చేస్తూ, మరో పక్క ఈ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న అంశాల మీద పోరాటం చేస్తూ, మరో పక్క పార్టీలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఒక నికార్సైన నాయకుడిగా లోకేష్ ఎదిగిన తీరు చూస్తే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా చేతులెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి. ఈరోజు లోకేష్ని పప్పు పప్పు అన్న వాళ్ళంతా కూడా ఈరోజు లోకేష్ నిప్పులా తయారైన విధానం చూసి ఔరా అని నోట్లు ముక్కు మీద వేలేసుకుంటున్న పరిస్థితి, జేజేలు కొడుతున్న పరిస్థితి. మరి దాదాపు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత 79 రోజుల పాటు యువగళం పాదయాత్ర ఆపిన ప్రజల్లో ఏమాత్రం లోకేష్ మీద కానీ, తెలుగుదేశం పార్టీ మీద కానీ విశ్వాసం ఎక్కడా కోల్పోలేదు. అగ్నికి వాయువు తోడైనట్టుగా లోకేష్ యువగళం పాదయాత్రకు కావచ్చు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి కావచ్చు, పవన్ కళ్యాణ్ అనే ఒక వాయువు తోడైంది. అగ్గి మరింత పెరిగే విధంగా 79 రోజుల తర్వాత ప్రారంభించిన యువగళం పాదయాత్రకి వచ్చిన జన సందోహం చూస్తే నిజంగా వైఎస్ఆర్సీపీ ఓటమి దాదాపుగా ఖాయమనే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా
175కి 175 అనే మాట అనడం తగ్గించారు అంటేనే లోకేష్ యువగలం పాదయాత్ర ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. డిసెంబర్ 18వ తేదీతో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నికలు దగ్గరికి వస్తున్న సందర్భంగా తన నియోజకవర్గం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం ఎన్నికల్లో పార్టీ నాయకుల్ని సన్నద్ధం చేయాలి కాబట్టి, రాష్ట్ర ప్రజల మీద ఈ ప్రభుత్వం చేస్తున్న నట్టేట దాడిని ఆపాలి కాబట్టి యువగళం పాదయాత్రని అనుకున్న దానికన్నా ముందుగానే ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా 3132 కిలోమీటర్ల పాటు జరిగిన ఈ యువగళం పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. సో మరి ప్రీ క్లైమాక్స్ డిసెంబర్ 18న జరిగితే క్లైమాక్స్ డిసెంబర్ 20వ తేదీన జరిగింది. విజయనగరం జిల్లాలో భారీ బహిరంగ సభ. దాదాపు వీళ్ళ ఎస్టిమేషన్, తెలుగుదేశం ఎస్టిమేషన్ ప్రకారం 6 లక్షల మంది వస్తారని చెప్పి ఎస్టిమేషన్ వేసుకుంటే ఊహించని విధంగా జనసందోహం అక్కడ కనిపించింది. ఒక పక్క అధికార పార్టీలో ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చడం, ఎంపీలని మార్చడం అనే ఒక అంశం ఏదైతే జరుగుతూ ఉందో, పార్టీలో అధిష్టానం మీద వ్యతిరేకత కనిపిస్తున్న తరుణంలో మరోపక్క నట్టేట దాడిలేగా ఇటు బహిరంగ సభ జరగడం అనేది వైఎస్ఆర్సీపీ ఓటమి భయం చాలా స్పష్టంగా వాళ్ళ మొహాల్లో కనిపిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఈ భారీ బహిరంగ సభ తరువాత ఒక పక్క చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర అంటూ, మరో పక్క పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అంటూ, మరొక పక్క నారా లోకేష్ సుడిగాలి పర్యటనలతో ముప్పేట దాడి చేయబోతా ఉన్నారు అధికార పార్టీ మీద. దీంతో ఎప్పుడూ లేని భయం వైఎస్ఆర్సీపీ పార్టీలో కనిపిస్తూ ఉంది. 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అంటూ డప్పులు కొట్టిన పేటీఎం బ్యాచ్ దగ్గర నుంచి వైసీపీ బులుగు మీడియా వరకు కూడా ఈరోజు ఎలా స్పందించాలి, ఏం మాట్లాడాలి, వీళ్ళ మీద ఎలాంటి బురద చల్లాలి అన్న అంశాలు తెలియక పిసుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా యువగళం పాదయాత్రతో నవశకానికి నాంది పలుకుతూ యువ నాయకుడిగా, ప్రజా నాయకుడిగా ప్రజల్లో నుంచే నారా లోకేష్ నాయకత్వ పటిమ పుట్టుకొచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదేమైనప్పటికీ కూడా యువగళం పాదయాత్ర నారా లోకేష్ని రాటు తేల్చింది. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజా నాయకుడిగా తీర్చిదిద్దింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.